ముందు ఒక పెద్ద సవాల్ ఉంది, కులగణన. ఎందుకంటే సీఎంఏ సాక్షాత్తు ఈ అంశంపై కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు తర్వాత కులగణన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్తాం, ఆ కమిషన్ నిర్ణయం బట్టే ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే ఆ నిర్ణయం అంతా కమిషన్కి వదిలేశారు. కమిషన్ ఇప్పుడు మీరు సారథిగా ఉన్నారు, కులగణన చేసి స్థానిక ఎన్నికలు వెళ్తారా లేదని ఒక డౌటు సంఘాలలో బీసీలో ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలనే అంశం అది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారం ఉంటుంది. దానికి అవసరమైనటువంటి సరంజామాను తయారు చేసే వరకు, అంటే బీసీ కులగణనకు సంబంధించినంత వరకు ప్రభుత్వం ఏదైతే నిర్దేశాలు ఇస్తుందో ఆ నిర్దేశాలకు అనుగుణంగా అనేది మేము కులగణనను సేకరించి దాన్ని అనేది ప్రభుత్వానికి అనేది నివేదించడం జరుగుతుంది. మేము పూర్తిగా శ్రద్ధతో ఫుల్ టైం పనిచేసేసిలే అత్యంత త్వరలో ఈ పని పూర్తి చేయడానికి మేము సాయశక్తులా పనిచేస్తాము. నేను కోరేది ఒకటే, ఇది ఏదో ప్రభుత్వ యంత్రాంగం చేస్తేనే అయ్యే పని కాదు. వివిధ కుల సంఘాలు ఏవైతే ఉన్నావో వారు కూడా పూర్తిగా సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ఎవరైతే ఆందోళనలు చేస్తూ ఉన్నారో వారి పట్ల, అంటే వాళ్ళు ఒక కాజ్ గురించి చేస్తున్నారు వాళ్ళు, సో వారు అనేది దయచేసి ఈ కులగణన అనేది సాఫీగా జరిగే విధంగా వారి సహకారం కూడా ఎంతో అవసరం ఉంటుంది. ఈ కులగణన అనేది సమాజంలో ఒక ఔషధంగా పనిచేయాలి, సమాజ శ్రేయస్సు గురించి ఒక ఔషధంగా పనిచేయాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునేసి వారు కూడా పూర్తిగా వారు ఎంత ముందుకొచ్చి సహకారం అందిస్తే అంత ఈజీగా కులగణన అంత తొందరలో జరుగుతుంది అని నా భావన. నేను వాళ్ళందరితో కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటేంటంటే ఇది అన్ని సమాజంలోని అన్ని వర్గాలతోటి సహకారంతో ఇది సాధ్యపడుతుంది. అది అవసరం కూడా. సమాజంలో ఎవరి స్థితిగతులు ఏమున్నావో తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ అది అవసరం. ఆ దిశలో మేము పనిచేసే ప్రయత్నం అనేది పూర్తిగా చేస్తాం. అందులో మీ సహకారం కూడా కావాలి. మీ విషయానికి వస్తే పార్టీకి అత్యంత నికార్సైన నాయకుడిగా పనిచేశారు. ఎలక్షన్స్ వచ్చిందంటే చాలు ప్రతిపక్షాలు ఏదైనా తప్పులు చేస్తే ఈసీకి ఫిర్యాదు చేయడంలో మీరు ఒక స్పెషలిస్ట్. అంటే పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ బాడీకి వెళ్తున్నారు, అది రాజకీయాలకు సంబంధం లేని పార్టీ. సో ఆ బాడీకి వెళ్ళే సందర్భంలో ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ నుండి గాంధీ భవన్ దూరంగా ఉండబోతున్నందుకు నేను అందు గురించే ముందటి నుంచి కూడా నేను పార్టీలోనే ఉంటా, చైర్మన్లు వద్దనేసి మాట నేను గతంలో పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది నా పేరు ప్రపోజ్ చేసినప్పుడు. అయితే ఇప్పుడు బీసీ కులగణన విషయంలో అనేది ఒక పరిస్థితి ఉన్నది. ఒక నిబద్ధత పనిచేసేస్తే బాగుండేవారు కావాలనే ఉద్దేశంతో అన్నప్పుడు నేను కాదనలేకపోయినా. ఇప్పటికి కూడా నా పరిస్థితి ఏంటంటే ఒక తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తే ఎట్లుంటుందో